ఈ వీడియోలో ఇప్పుడు మనం ఈ బ్లాగ్ యూఆర్ఎల్ని మార్చుదాం అనుకుంటున్నాం. మార్చాలనుకుంటే ఇక్కడ పబ్లిషింగ్ కింద బ్లాగ్ అడ్రస్ అనేది కనపడుతూ ఉంటుంది. మీకు ఈ బ్లాగ్ అడ్రస్ దగ్గరికి వెళ్ళి ఎడిట్ క్లిక్ చేసి మనకి కావాల్సిన బ్లాగ్ అడ్రస్ని మార్చుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు అల్లారి అని పెట్టేసేసి అదొక్కటే రావాలి అనుకుంటే చూడండి, ఇప్పుడు సేవ్. ఈ బ్లాగ్ అడ్రస్ మనకి అవైలబిలిటీలో లేదు. ఓకే, తర్వాత నేను ఏమంటున్నాను, ఇక్కడ నాది blrtrain.in అనేది పెట్టుంది కదా. సో ఆ సెట్టింగ్స్ ఎలా చేస్తామంటే ఇక్కడ సెటప్ థర్డ్ పార్టీ యూఆర్ఎల్ ఫర్ యువర్ బ్లాగ్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదైతే డొమైన్ ఉందో, అంటే నేను దీనికి అల్లరి నరేష్ అనే ఒక allariNaresh.com అనే డొమైన్ని తీసుకుని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో గోడాడీలోకి వెళ్ళి నరేష్ మీద ఏమైనా డొమైన్స్ ఏమైనా ఉన్నాయో సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసిన తర్వాత సో allariNaresh.com అనేది అవైలబిలిటీలో ఉంది. కాకపోతే ఇది చాలా కాస్ట్ ఉంది. co.in అనే తీసుకుంటున్నాను నేను. ఓకే, లేకపోతే allariNaresh.net 449. సో తీసుకున్న తర్వాత మీరు కంటిన్యూ టు కార్ట్ కొట్టుకుని సో బై చేసేసుకోవచ్చు ఆ డొమైన్ని. ఓకే, మా డొమైన్ని యాక్చువల్గా దానికి హోస్టింగ్ ఏమీ అవసరం లేదు. మనం ఇక్కడ కంటిన్యూ టు కార్ట్ కొట్టేసినట్టయితే సో నాది ఈ డొమైన్స్ అన్ని ఎక్స్పైర్ అయిపోతున్నాయంట. సో ఇక్కడ చూసినట్టయితే 1 ఇయర్కి సెర్చ్ చేసుకోండి దీన్ని. సో 1 ఇయర్కి 511 రూపాయలు పడింది. సో ప్రొసీడ్ టు చెక్అవుట్ కొట్టేస్తే మనకు అయిపోతుంది. తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి లాగిన్ అయిపోగానే మీకు ఇది డాష్ బోర్డ్ అంట అనమాట. ఏది మన గోడాడీ డాష్ బోర్డ్. డాష్ బోర్డ్లో డొమైన్స్ కనపడతా ఉంటాయి మీకు. సో ఆ డొమైన్ దగ్గర మీరు ఏదైతే కొన్నారో ఆ డొమైన్ దగ్గరికి వెళ్ళి మేనేజ్ అని కొట్టండి. ఇక్కడ vnkTech.in అనేది నా డొమైన్. సో మేనేజ్ కొడుతున్నాను. సో తర్వాత ఈ vnkTech ఏదైతే డొమైన్ ఉందో దాన్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకుని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి. సో vnkTech.in కదా. సో vnkTech.in తర్వాత మీరు దీని మీద సేవ్ కొట్టండి. బ్లాగ్స్ మే నాట్ హోస్టెడ్ ఎట్ ద NAPD డొమైన్స్. సో ప్లీజ్ యాడ్ ద టాప్ లెవెల్ డొమైన్ అంటే www అనేది కూడా ఇవ్వమని అంటున్నాడు. ఓకే, vnkTech.in. సో ఇప్పుడు చూడండి, సేవ్ కొడుతున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ 2 కోడ్స్ కనపడతా ఉంటాయి. సో దీన్ని హోస్ట్ ఫీల్డ్, దీన్ని ఏమో డెస్టినేషన్ ఫీల్డ్ అంటాము. ఈ 2 మనం మన డొమైన్లో ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చి DNS జోన్ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ రికార్డ్ కొట్టండి. యాడ్ రికార్డ్. యాక్చువల్గా దీనికన్నా ముందు www అనేది ఒకటి ఉంటుంది కదా, దీన్ని రిమూవ్ చేసేయండి. సో సేవ్ చేంజెస్. సో ఇక్కడికి వచ్చి ఫస్ట్ wwwని తీసుకుంటున్నాను. దీన్ని ఎలా యాడ్ చేస్తున్నానో చూడండి. యాడ్ రికార్డు. సో ఏంటిది మనం ఎంటర్ చేసేది సి నేమ్. ఇక్కడ చెప్తాడు వీడు సి నేమ్స్ దగ్గర ఎంటర్ చేయమని. ఓకే, పోస్ట్ వచ్చి www. సో ఈ యూఆర్ఎల్ వచ్చేసి టార్గెట్, పాయింట్స్ టు టార్గెట్. ఓకే, సో యాడ్ అనదర్, రెండోది కూడా యాడ్ చేయాలిగా. సో సి నేమ్ అలియాస్ ఇక్కడ ఈ థింగ్ని పట్టుకోండి. సెలెక్ట్ చేసుకుని దీన్ని ఇక్కడ పెట్టండి. తర్వాత ఈ యూఆర్ఎల్, ఇది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పడండి పాయింట్స్ టు, తర్వాత ఫినిష్ కొట్టండి. ఇప్పుడు మనం 2 రికార్డ్స్ని సేవ్ చేస్తాం. సేవ్ చేంజెస్.
చూడండి ఇక్కడ మీకు సక్సెస్ఫుల్గా చేంజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ www ఇది, దీనికి ఇది వస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రెండు యాడ్ చేసేస్తాం కదా. సో సేవ్ కొట్టండి. సో మనకి ఇది లేదు, రైట్. రీడైరెక్ట్. ఇప్పుడు ఒకసారి బ్లాగ్ ఓపెన్ చేయండి, మీకు అర్థమవుతుంది. చూసారా, ఇక నుంచి bnkTech.in అని అంటే ఇక మన బ్లాగ్ ఓపెన్ అయిపోతూ ఉంటుంది అనమాట. రైట్. సో నేను వద్దు అనుకుంటే మీరు ఇక్కడికి వెళ్ళి దీన్ని రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. రిమూవ్ చేసేస్తే సరిపోతుంది. ఇక్కడ ఎడిట్ కొట్టి సారీ. సో కొన్ని రోజుల పాటు నేను ఉంచుతానండి. రైట్. ఈ విధంగా మనం కస్టమ్ డొమైన్ని మన బ్లాగ్కి సెట్ చేసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.